మీ పిల్లల్లో ఫ్లూ వ్యాక్సిన్ వేయించారా? ఈ ఫ్లూ వ్యాక్సిన్ నే ఫ్లూ షాట్ అంటారు, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అంటారు, స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్, H1N1 వ్యాక్సిన్ అంటారు. ఎందుకు వేయించాలి ఫ్లూ వ్యాక్సిన్? 5 ఏళ్ల పిల్లల్లో ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. ఈ ఫ్లూ వ్యాక్సిన్ వేయడం ద్వారా వాళ్ళ ఇమ్యూనిటీ బూస్టప్ అయ్యి వాళ్ళు సిక్ అయ్యే అవకాశం కొంచెం తక్కువ అనమాట. అందుకని వేయించాలి. ఎవరిలో వేయించాలి? 6 నెలలు నిండిన తర్వాత 5 ఏళ్ల పిల్లలందరూ ఈ ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. వీళ్ళు మాత్రమే కాకుండా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పిల్లలు, అంటే హార్ట్ డిసీజెస్ ఉన్న పిల్లలు, కిడ్నీ సంబంధించిన డిసీజెస్ ఉన్న పిల్లలు, లేదా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పిల్లలందరూ కూడా 5 ఏళ్ళు దాటాక కూడా ఈ ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఎన్ని డోసెస్ వేయాలి? 6 మంత్స్ నిండాక ఫస్ట్ డోస్ వేస్తారు, 7 మంత్స్ నిండాక సెకండ్ డోస్ వేస్తారు. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ 1 డోస్, 5 ఇయర్స్ నిండాక కంపల్సరీ వేయించుకోవాలి ఫ్లూ వ్యాక్సిన్. ఈ ఫ్లూ వ్యాక్సిన్ ఎక్కడ అవైలబిలిటీ ఉంటుంది? ఇప్పటికైతే గవర్నమెంట్ వ్యాక్సిన్స్ లో ఈ ఫ్లూ వ్యాక్సిన్ అవైలబుల్ లేదు. మీ నియరెస్ట్ పిల్లల డాక్టర్ దగ్గర కానీ, జనరల్ ఫిజిషియన్ దగ్గర కానీ ఈ ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. ఈ ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? చాలా మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందండి. కొంతమందికి ఫీవర్ రావచ్చు, కొంతమంది లోకల్గా కొంచెం పెయిన్ రావచ్చు, బట్ అంత సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. మా బాబుకి లాస్ట్ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ మిస్ అయింది, ఈ ఇయర్ వేయించుకోవచ్చా అని చాలా మంది అడుగుతారు. అబ్సల్యూట్లీ అండి. ఈవెన్ లాస్ట్ ఇయర్ మిస్ అయినా ఈ ఇయర్ కూడా వేయించుకోవచ్చు. ఇండియాలో 2 ఫ్లూ సీజన్స్ ఉన్నాయి. ఒకటి జనవరి నుంచి మార్చి వరకు, 2 జూలై నుంచి సెప్టెంబర్ వరకు. ఈ 2 సీజన్స్ లో ఫ్లూ వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి వాళ్ళు మీ పిల్లవాడికి లాస్ట్ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ వేయకపోయినా ఈ ఇయర్ సీజన్ టైంకి ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోండి. థ్యాంక్ యూ.